ఒకవేళ వేస్తే వెయ్యరా? ఒక్కనాడన్న ఈ మెతుకులు తింటే నీకు అవ్వపాడు. ఈ మెతుకులు తింటే ఈ తల్లి బాధ నీకు తెలుసు. ఆ రోజు ఇదే టెంట్ దగ్గరకు వచ్చి మాట ఇచ్చిర్రు. అవును, ఇదే టెంట్ దగ్గరికి, ఇదే ప్లేస్ దగ్గరికి, ఇదే కలెక్టరేట్ దగ్గరకు వచ్చిర్రు. ఆ రోజు మేమందరం ఆడపిల్లలం ఇక్కడే ఉన్నాం. ఈ రోజు వెంకటరెడ్డి గారికి మేము ఎందుకు కనపడలేమని నేను అడుగుతున్నా ఇప్పుడు మీ పక్షంగా. ఆ రోజు మీకు అవసరం ఉంది, మీరు గద్దెనెక్కాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము కనపడ్డాం. ఈ రోజు గద్దెనెక్కిన తర్వాత మేము ఎందుకు కనపడతలేం మీకు? నమస్తే ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఈరోజు నల్లగొండ పట్టణానికి రావడం జరిగింది. ఏందా ముచ్చట అంటే, మన కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర సమగ్ర శిక్ష ఉద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళు సమ్మెలో కూర్చున్నారు. అరే 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 ఆ సమ్మె నేను ఏదో ఒక రోజు 2 రోజులు ఉంటుంది అనుకున్నా, కానీ 7వ రోజట మళ్ళా రావడం జరిగింది. ఇలా అసలు ఏంది ఏం కథ? అంత పెద్ద టెంట్ వేసి అంతమంది కూర్చొని వాళ్ళు ఆ బువ్వ తెచ్చుకొని కూడా గీడ తింటుర్రు. మరి వాళ్ళ సంగతి ఏంది? గీడ తినాల్సిన కర్మ ఏమొచ్చింది? వాళ్ళని అడిగి తెలుసుకుందాం అనుకుంటున్నా. మీరు మాత్రం చూస్తూనే ఉండండి. నమస్కారం పంతులమ్మ. నమస్తే. ఏంది మరి ఏం సంగతి? కారం పొడి మెతుకులేనా మీకు? కారం పొడి బతుకులేయమ్మా. ఏం చేయాలి? ఎస్ఎస్సీ ఉద్యోగులము. గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. మాకు సాలి జీతాలతో బతుకుతున్నాము. వెట్టి సాకిరి శ్రమ దోపిడి చేస్తున్నారు. గత ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీ కూడా మమ్మల్ని నెరవేర్చలేదయ్యా. మా బతుకులు మరి బస్టాండ్ దాకా మరి రేవంత్ రెడ్డి గారు బజార్లు వేసిండు. మమ్మల్ని రెగ్యులేషన్ చేయాలని మేము కోరుచున్నాము. గవర్నమెంట్కి ఇచ్చినట్టుగా సమాన పనికి సమాన వేతనం, గవర్నమెంట్కి ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో అలాంటి బెనిఫిట్స్ మాకు కూడా కావాలని మేము కోరుతున్నాము. అంతేకాకుండా మా పిల్లల బతుకులు కూడా చీకటి బతుకులు అయినాయి. ఎందుకంటే సాల్సాన జీతాలతో మేము ఎలా బ్రతకాలి, మేము ఎలా ఉండాలి? మరి అయ్యా, నేను సింగిల్ పేరెంట్స్, నాకు భర్త లేడు, 3 పాపలు, చదివించలేకపోతున్నా, ఉండటానికి ఇల్లు లేదు, కూడు గుడ్డ లేదు. సమాజంలో మరి ఎలా బతకాలి మేము? నాకు వచ్చే 9,750 జీతం మాది. నేను ఆఫీస్ సబానేట్గా కస్తూర్బా స్కూల్లో 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం మేము ఈ బతుకులతోటి. మరి 9,750 రూపాయలు ఇస్తారండి. నాన్ టీచర్కి ఎంతమంది అంత ఇస్తారు. హెచ్ఓలకు 32, సిఆర్ టీచర్లకు 26, పీజీసీఆర్లకు 29,900, ఏఎన్ఎం గారికి 14,000 చిల్లర, అకౌంట్ల మీదకు 15,000 చిల్లర. ఇట్లా ఇస్తే ఎట్లా బతామండి? మాకు 4 పాపలు ఉన్నారు, మేము ఎలా బ్రతకగలుగుతాము? ఈ రోజులలో తినబోతే తిని కొయ్యబోతే కొరిమన్నట్టుగా ఉంది సమాజంలో. మరి మేము బ్రతకటానికి తినటానికి ఆహారమైన మంచిది ఇవ్వాలి మరి అని మేము కోరుతున్నామయ్యా. ఈ ప్రభుత్వానికి చెప్తున్నాం. ఇప్పటికి 7 రోజులు దీక్ష చేస్తున్నాము. మీకు పట్టించుకున్న వారు నాదురా లేరండి. మాకు ఓట్ల ముందర వచ్చినప్పుడు మరి మీరు పట్టించుకోవడం రాలని ఓట్ల ముందర మేము నిలదీసామండి. తప్పకుండా నిలదీస్తాము. మా ఓటు వేసినా ప్రభుత్వం అండి. మా ఓటు లేదు ప్రభుత్వం. మేడం, నేను చెప్తున్నా, మీరు అందరు ఇట్లాంటి వాళ్ళే మళ్ళీ వాళ్ళకే వేస్తారు, అలానే గెలిపిస్తారు. అందుకే వాళ్ళు ఇట్లా చేశారు. మరి ఏం చేయం? వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు ఇట్లా. మరి అడిగినప్పుడు నువ్వు అన్ని బంద్ చేయాలిగా. తీపి మన జుంటితేనే కదా తీపిగా మాట్లాడతారు. రెగ్యులర్ చేసే మాకు ఆశ కలుగుతుంది. మేడం, మీకు రెగ్యులర్ అనగానే ఆశ పుట్టే ఆయన రాజ్యం మీదకి బాయ్. మరి ఆ మాట, ఆ నీతి నిజాయితీ మీద నిలబడాలిగా. ఇప్పుడు ఆయన నిలబడలే. మీరు ఏం చేస్తారు చెప్పు, నాకు చెప్పు. ఈసారి ఓట్లు వెయ్యరు. పంచాయతీ ఎన్నికలు వస్తే ఓట్లు వేస్తే ఒకవేళ వేస్తే వెయ్యరా? వామ్మ, ఇంత ఖర్చు ఎక్కడికి వెళ్ళొచ్చు? మీకు ఈ ధైర్యం ఎక్కడిది? ఈ మాటలే ఉంటారా మీరు? వెయ్యకుండా సీఎం గారు ఇచ్చిన రెగ్యులరైజ్ హామీని వెంటనే సమాన పనికి సమగ్ర శిక్షా ఉద్యోగుల ఐక్యత. అమ్మ, మీరు పెద్దగానే ఉన్నాయి అయితే మాటలు. చెప్పుకోవడానికి మాకు అలాంటి పరిస్థితిలో ఉన్నాం.
మీ బాధలు ఏమో పెద్దగానే ఉన్నాయి, ఆ. కానీ ఒవ్వండి చూడు నమ్ముతూనే ఉంటారు మళ్ళా. నమ్ముతున్నాం మీరు ఎంత కోపం ఉంది ఇప్పుడు వెయ్యం అన్నోళ్ళని ఇంత మందిని చూసుకుంటూ వస్తున్నా నేను. ఇప్పుడు వేయం. ఇప్పుడు పక్క పక్కా మా ఆయన ఆమె 10 సంవత్సరాల కింద ఆయన ఇంటినే చెప్పిండు, ఆయన ఓ ఇంటికి ఇంకా ఒక్క ఉద్యోగం అన్న, ఇంటికి ఒక్కటి కాదు, ఉన్నదానికి జీతం చేయ రెగ్యులర్ చేయ అంటే చేయలే. అందుకనే ఆయన చిన్న పంపిరు ఇంటికి. పంపించిన ఈయనైనా మంచి మీ పనే అది. చేసుకున్నాం. మా మరి ఇప్పుడు ఈయన జర అందరు ఒక్కొక్క మాట నాకు ఏమి పడుతుంది అంటే, ఆ. కొత్త కదా జర ఆయనకు ఎక్కువ పని తెలియదా. ఇప్పుడు నాకేమర్థం అయిందంటే, ఉద్యమం చేసేమో ఉద్యమం 10 సంవత్సరాలు ఉద్యమం చేసి ఒకరు రాజ్యం మీదకి వస్తారట. ఆ. అసలు ఏ ఉద్యమం చేయకుండానే ఉత్తగానే వచ్చినట్టు రేవంత్ రెడ్డి. మరి అది ఎట్టెట్టు వచ్చిండో మీకు తెలవాలి. అవును. ఏ పోరాటం లేదు, ఆ. ఏమీ లేక ఉత్తగా అట్లా వచ్చిండు. ఆ. ఆ వచ్చిన మాటనే బట్టి అందరూ అంటారుగా, సమాజం ఏమంటారు, ఏ కొత్త సీఎం కదా జర్రాగా రాదురా అంటారు. నేనేమనుకుంటున్నా అంటే, మీరేమో కావాలి పక్క రెగ్యులరైజ్ చేయాలంటారు, అవును. మరి కొద్దిసేపు ఆగరాదురా అంటారు. ఆగుతారా? సంవత్సరం అయిపోయింది. సంవత్సరం అయిపోయింది. అవునమ్మా, సంవత్సరం ఆగినామంటే ఆయన ఆయన మస్తుగా అంటాడు, ఛాయ్ తాగలోపు అంటాడు. మరి అనడా నేను వస్తున్నా ఆగంటారు, నాకు వస్తాడా? రావాలిగా అంటే మరి ఆయన సంవత్సరం అయింది. మరి ఆయన పెద్ద దిక్కు. మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయే. మరి ఆయన హామీ ఇచ్చింది నెరవేర్చుకుంటాడు తాత. అంటే ఇప్పుడు మీరు ఏమంటారు అంటే, అవును. మరి నీ చేతగానప్పుడు ఆమె ఎందుకు ఇవ్వాలి? అంతే మరి. ఇష్ట బరాబర్ చేయాలి. ఇస్తే చెయ్యాలి, అవును. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. పెట్టాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు ఏమంటారు? ఆ? దేవుడు ఓలా నిలబెట్టుకోకపోతే చెప్పాలి. చెప్తా అక్కడ చూసినావా, నా కథ అంతా ఈయనే ఉంది. నమ్మకద్రోహి. ఇట్ట దాపెట్టి ఈ రాజ్యం వాళ్ళకి అప్ప చెప్పినావమ్మా. ఆ. ఏమంటున్నా, మీ మాట నెరవేరుస్తారేమో అంటే నెరవేర్చాలనే ఉంది అందరికీ. వాళ్ళ బాధలు కష్టాలు రాజ్యం అంతా కోడై కూస్తుంది 7 రోజుల నుంచి. ఈ 7 రోజులేమో కానీ మొన్న 3 రోజుల నుంచి ఇంకెక్కువ అయింది మీరు వెళ్ళి. అవును. ఫస్ట్ రోజు, 2వ రోజు, 3వ రోజు జర అట్ట ఇంకా వెళ్ళలే అందరికీ. ఇప్పుడు 7 రోజుల వరకు రాష్ట్రం అంతా వాకింది కాబట్టి నిన్న 4 గంటలకు ఒక ఆయన రమారెడ్డికి అని అన్నాడు, చర్చలకు రావాలంట. చర్చలకు ఆడికొచ్చే బదులు ఈడికొచ్చి చెప్పరా, అది చర్చ అవును. మరి చెప్పాలిగా. చెప్పాలి. దగ్గరకు వస్తే ఎందుకు మా చెవులు ఏమవుతామని గాలి అట్ట కాదు, బహిరంగంగానే అంటారు. అది ఒక మాట, రెగ్యులరు అని ఒక్క మాట అంటే అందుకేమన్నా అంతే. పని చేస్తలేదా? నాలుక చేస్తే అయిపోతుందిగా. మా పని ఏందో, మా పిల్లలు ఏందో చదువు చెప్పుకుంటుందిగా పోయి పోదుగా. 7 రోజులుంది సారు రేవంత్ రెడ్డి గారు, నువ్వు తినే తిండేమో 32,000 ప్లేట్లు, 32,000 రూపాయలకు ఒక ప్లేటు. మీరు తినేది చూపి అమ్మ జరా చూడు ఇక్కడ. ఇది ఒక్కనాడన్న ఈ మెతుకులు తింటే నీకు అవ్వపాడు. ఈ మెతుకులు తింటే ఈ తల్లి బాధ నీకు తెలుసు, కానీ ఈ మెతుకులు నువ్వెందుకు తింటావు? నీకేం బాధ? ఒకటే ప్లేటు ధర 32,000 రూపాయలు అంటే, అవే 32,000 రూపాయలు ఈ తల్లికి ఇస్తే, ఈ తల్లికి 4 పిల్లలు అన్నది. మరి ఆ పిల్లలు ఆ కుటుంబం చూసుకునిగా సారు నెల జీతం, ఒక్క ప్లేటే నెల జీతం. అట్లా ఎంతమంది ఇంట్లో వాళ్ళ కుటుంబాల పిల్లలు పెద్దలు, వాళ్ళ పాపం వాళ్ళ బాధలు నీకు తాకుతుంది సారు. వాళ్ళు ఉత్తుతోలు కాదు అంటారుగా, ఆడపిల్ల శాపనం మంచిది కాదని. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ నీకు ఆడపిల్లలే. ఆడపిల్లలతో పెట్టుకోకు, మా ఆటోటోళ్ళతో పెట్టుకుంటే మస్తుగా అంటాం, పోతాం, మళ్ళీ వస్తాం. ఆడపిల్ల శాపం మంచిది కాదు. వాళ్ళు ఒక మాట అంటలేరు, ఇంకా ఏదో ఒక రోజు అంటారు. అంటే మాత్రం నువ్వు కథం. నేను చెప్తున్నా, రాజ్యం ఊలిపోయేది పక్క. వాళ్ళతోటి పెట్టుకోకు, నిమ్మలంగా రెగ్యులరైజ్ చేసేస్తే అయిపోతుందని వాళ్ళు కోరుకుంటారు. అంతేనా? ఇది ఒక్కటే అయితే నిమ్మలంగా మీ పని మీరు చేసుకుంటారుగా. అమ్మ చూసినవా సారు, రైతులు ఓట్లు వేస్తారని ఇక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కదా సంఘాలోళ్ళు, వాళ్ళు ఓట్లు వేస్తారని వాళ్ళకు ఫ్రీ అంటాడు, వీళ్ళకు ఫ్రీ అంటాడు, వికలాంగులకు ఫ్రీ అంటారు. మేమేమా ఓట్లు, మా ఓట్లు కావా? మా కుటుంబాల్లో జనాలు లేరా?
నేను ఒక్కదాన్ని ఉంటే 10 మంది నేను ఓటు వేయనియను. ఇప్పుడు వాళ్ళకేం పడదు అంటే అట్నే అంటారు మళ్ళీ వేసిపోతారు అని వాళ్ళకి ఎరికే. సంవత్సరాలు ఇదే మభ్య పెట్టింది, 10 సంవత్సరాలు మభ్య పెట్టి మా శ్రమని దోచుకుంది. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వానికి ఏం జరిగింది? ఈ సంవత్సరం మీరు ఇచ్చిన మాట మేము కూడా ఒక సంవత్సరం వెయిట్ చేసినాం. ఎందుకు? ఇప్పుడు మేము ఆడపిల్లలం, కొత్త సంసారం తీర్చిదిద్దుకోవాలంటే ఎవరికైనా టైం పడుతుంది. కాబట్టి మీకు టైం ఇచ్చినాం మేము, సంవత్సరం టైం ఇచ్చినాం. సంవత్సరం టైంలో మీరు చేస్తారని మేము ఆడపిల్లలుగా ఓపిక బట్టి మేము ఇంతవరకు వెయిట్ చేసినాం. మేము ఇంకా తలుచుకుంటే ఏం జరుగుద్దో గత ప్రభుత్వానికి తెలుసు, ఇప్పుడు మీకు కూడా తెలుస్తుంది. ఇది విషయం ఖచ్చితంగా తెలుస్తుంది. 4 ఏళ్ల పొద్దున్న ఏదున్నా కానీ ఇప్పుడు ఏదైనా ఒక్కరిని నమ్ముతామండి. మన మనిషి నైజం ఏంది? ప్రతి ఒక్కరిని నమ్మడమే మన నైజం. మనం నమ్మి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడన్న ఒకే ఒక కారణంతో ఇదే టెంట్ దగ్గర మేము నిరాహార దీక్షలు చేస్తుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అయ్యాల కనపడ్డాం. ఇవాళ ఎందుకు కనపడలేం? ఇన్ని రోజులకి ఇప్పుడు ఎందుకు కనపడలేం? మేము ఆ రోజు ఇదే టెంట్ దగ్గరకు వచ్చి మాట ఇచ్చిర్రు. అవును, ఇదే టెంట్ దగ్గరికి, ఇదే ప్లేస్ దగ్గరికి, ఇదే కలెక్టరేట్ దగ్గరకు వచ్చిర్రు. ఆ రోజు మేమందరం ఆడపిల్లలం ఇక్కడే ఉన్నాం. ఈ రోజు వెంకటరెడ్డి గారికి మేము ఎందుకు కనపడలేమని నేను అడుగుతున్నా ఇప్పుడు మీ పక్షంగా. రాలేదు, మేము అబద్ధం ఆడుతున్నామో నిజం చెప్తున్నామో పత్రికా మిత్రులందరికీ తెలుసు. ఆ రోజు ఏం జరిగింది అనేది పత్రికా మిత్రులకు తెలుసు, ఈ రోజు ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలుసు. వచ్చిండా రాలేదా అనేది అబద్ధాలు ఆడాల్సిన అవసరం మాకు లేదు. మేమేమి కోరుతున్నాం? మాకు కావాల్సింది మా శ్రమని దోచుకోకుండా సమాన పనికి సమాన వేతనం కానీ రెగ్యులరైజ్ అడుగుతున్నాం. కానీ దానికి టైం పడుతుందని చెప్పేసి మినిమం టైం స్కేల్ మాకు ఏది రావాలో అదే మాకు ఇవ్వమని అడుగుతున్నాం. మీరు మీ దగ్గర నుంచి మాకేం బంగారు నిధులు అడుగుతలేము, బిల్డింగ్లు అడుగుతలేము, మేమేమి అడగట్లేము. మాకు ఇచ్చిన మేము చేసే పనికి మాకు గౌరవంగా మా వేతనం మాకు ఇవ్వమని అడుగుతున్నాం. అది కూడా సామరస్యంగా. ఎక్కడ ప్రభుత్వ ఆస్తులకు కానీ ప్రభుత్వానికి కానీ ఎలాంటి మేము ఇబ్బంది కలిగించకుండా, ఆటంకాలు కలిగించకుండా ముందు కూడా మీకు సమ్మె నోటీస్ ఇచ్చినాం. మండల ఆఫీస్లో చేసినాం 3 రోజులు, ఎంఈఓ ఆఫీస్లో 3 రోజులు చేసినాం. ఆ తర్వాత మీకు నోటీస్ ఇచ్చి అందరితోటి మేము సరే మీరు న్యాయంగానే చేస్తున్నారు కాబట్టి మీకు మాకు మద్దతు ఇస్తామని సంఘ నాయకులు కూడా అందరు మద్దతు ఇస్తున్నారు. కానీ మీ ప్రభుత్వానికి మేము ఎందుకు కనబడతలేమని అడుగుతున్నాం. ఇప్పుడు మీరు ఇచ్చిన మాటే, మేము వేరే ఏం అడగట్లేము. మా అమ్మ సర్పంచ్ టీఆర్ఎస్ అయినా నేను కాంగ్రెస్ కి వేసాను. మీ మాట నమ్మి ఎవరైనా వేస్తారా? కాబట్టి మీరు ఇచ్చిందే మాట. మేము ప్రత్యేకంగా ఏమి అడగట్లేము. మేము ఏమి కొండ మీద కోతుని తెచ్చి మాకేమి ఇవ్వమంటలేము. మేము చేసిన దానికే, మేము ఏదైతే అక్కడ వర్క్ చేస్తున్నామో దాన్ని మీరు మీ ప్రభుత్వంలోనే మాకు ఈ ఉద్యోగాలు కల్పించింది 2012లో. మరి ఇప్పుడు మీరు ఒక మాట అంటున్నారు మేడం, చెప్పండి. ఈ నల్లగొండ పట్టణంలో ఇదే టెంట్ కింద ఈయన్నే దీక్షలో ఉన్నప్పుడు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చి ఒక మాట ఇచ్చిపోయారు అన్నారుగా. మరి ఆయన ఇప్పుడు 7 రోజులైనా రాలేదా? 7 రోజులైనా రాలేదు కాబట్టి కదా మాకు ఇంత బాధ కలిగేది. అంటే మరి కనపడ్డా మేము ఈ రోజు ఎందుకు కనపడతలేదని అడుగుతున్నా. ఆ రోజు అంటే కొద్దిగా వాళ్ళకు పని ఉన్నట్టుంది కానీ ఆ రోజు మీకు అవసరం ఉంది, మీరు గద్దెనెక్కాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము కనపడ్డాం. ఈ రోజు గద్దెనెక్కిన తర్వాత మేము ఎందుకు కనపడతలేం? మీకు మాకు పని ఉందమ్మా, పని ఉంది కాబట్టి కనిపిస్తలేము. కాసేపు అన్న మాదికి చూడాలంటే నాకు ఒక పని ఒక కథ ఈ నల్గొండలే ఉంటా కానీ కాకపోతే ఏంటంటే జర్రా ఒక ఏడాది పంట పండకపోతే మళ్ళా పండుద్ది పంట. మరి మా జీవితాలు పోతే వస్తాయా అంటే నన్ను నేను ఏం చెప్పా? ఎంత అన్యాయం అంటే సమగ్ర శిక్ష ఉద్యోగులు చనిపోతే కనీసం వాళ్ళకి బీమా లేని దుస్థితిలో ఉన్నాం ఇప్పుడు. మీకు కనపడతలేదా ఇవన్నీ? మాకున్న చిన్న చిన్న జీతాలలో మేము వాళ్ళకి హెల్ప్ చేసే అంత మేమున్నాం కానీ మీకు ఎందుకు కనపడతలేవు మా జీవితాలు, మా భవిష్యత్తులు? మరి మీరు చచ్చిపోతాం మాకేంది? చచ్చిపోతే మీరే తల ఆటోలో రూపాయి వేసుకొని చేసుకోరాదు. అట్లనే వేసుకుంటున్నాం, మరి అట్లనే వేసుకొని చేస్తున్నాము. మాకు ఎలాంటి బీమాలు లేవు, ఎలాంటి గుర్తింపు లేదు మాకు. మేము రాజ్యం మీదకి రావడానికి మేము రాజ్యం మీదకి రావడానికి మీ దగ్గరికి రావాలి. వస్తాం, కామన్ అది. వస్తాం, ఓట్లు అడుకుంటాం.
ఏమైనా కావాలంటే అప్పుడప్పుడే చూస్తాము. తర్వాత మేము గద్దె మీదకి పోయినాక మాకు మస్తు పనులు ఉంటాయంటే మీరు మాట్లాడిన అయితే ఇది మేము మీ దగ్గర నుంచి ఏదో లాక్కోవడానికి కాదు, మా హక్కు. మేము చేసే పనికి మేము చేసిన దానికి అడుగుతున్నాం. సమాన పనికి సమాన వేతనం రెగ్యులర్. ఆ రోజు మీరు ఇచ్చిన మాటే మాట చేయనప్పుడు మాట ఇవ్వద్దు. మరి ఏనప్పంటే అయినా అన్నీ అవుతాయా? ఇష్టం అన్నా అన్ని ఇస్తారా? ఇవ్వకపోతే ఏం చేస్తారో చేసుకోపోయి మరి. మీరు ఇచ్చిన మాట ప్రకారమే మీరు ఇలా గడ్డ మీద కూర్చున్నారు. అదే మాట మీరు ఇవ్వకపోతే ప్రభుత్వం ఇంకో తిరుగుతుంది. మాట మేము ఇచ్చిన మాట ఆడపిల్లలంటే అబలలు కాదు, సబలలను చూపిస్తాం. రేవంత్ రెడ్డి గారు ఆడపిల్లల ఉసురు ఊకనే పోదండి, తప్పకుండా మాది అది ఆడవాళ్ళ శాపాలు తగిలి రాజ్యాలే పోయినాయి. ఆడవాళ్ళ శాపాలు తగిలి రాజ్యాలే పోయినాయి. మమ్మల్ని అనాథలం చేసి రోడ్ల మీద కూర్చోబెట్టిండ్రు. మా జీవితాలు ఏందో కాపాడండి రేవంత్ రెడ్డి గారు. మిమ్మల్ని మేము బెదిరిస్తలేదు, అదిరిస్తలేదు, మిమ్మల్ని బతలాడుకుంటున్నాం. మీకు దండం పెట్టి అడుగుతున్నాం. మా ఆవేదన, మా బాధని చెప్పి ఆడపిల్లల ఆవేదన గమనించమని చెప్తున్నాం. ఇప్పటికైనా ఎందుకంటే సరే మీ ప్రభుత్వం మారినప్పుడు ఎవరికైనా కొన్ని ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. ఆ ఒడిదుడుకులు సరి చూసుకోవడానికి ఒక సంవత్సరం టైం పట్టింది. ఇప్పటికైనా ఇప్పుడు మేము మామూలుగా బెదిరించడానికి కాదు, ఇచ్చినావు 5 సంవత్సరాలు ఇచ్చినావు. కొత్త తెలంగాణ కొత్తగా వచ్చింది, పసిబిడ్డ ఒక 5 సంవత్సరాలు ఇచ్చినావు. సరే 5 సంవత్సరాలలో ఇప్పుడు చిన్న పిల్ల కొద్దిగా పెద్దగా అయిందని ఇంకా 5 సంవత్సరాలు ఇచ్చినావు. మమ్మల్ని వదిలేసిండు, మమ్మల్ని బజార్లో వేసిపోయిండు. ఈయనొచ్చి మేము ఉన్నాము, మేము ఈసారి మేము వస్తే అంతా మేమే చూస్తామని చెప్పిర్రు. అందరు వచ్చిన ఎక్కడ వచ్చిన వీళ్ళు కూడా అంతే చేస్తారు. మేము ఎవరిని చెప్పుకోవాలి మా బాధ? మేము ఎవరిని పోయి అడగాలి? మీరు 10 సంవత్సరాలు ఆయనకి ఏసి 2 సార్లు చేస్తేనే ఆగుతారు. కానీ నేను సంవత్సరం కాకముందుకే నా మీద ఇంతగానో పెట్టొచ్చు అన్నాడు. టీ తాగి ఆ గ్లాస్ అవతలేసే అంతలో గవర్నమెంట్ తలుచుకుంటే సంతకం పెట్టొచ్చు అన్నాడు. నేనేమంటున్నాంటే ఓ వామ్మ ఓ మేడం ఊరికి బర్రె కాస్తే పొద్దు కదు ఊగుతుందా? ఇప్పుడు ఆయనకు బర్రె కాయ వస్తుందో కాయ రాదో జర అవి మేస్తున్నాయో మేస్తలేయో, అవి టైంకు పాలు ఇస్తున్నాయో ఇస్తలేయో, ఆయన బాధ ఎడుకెదుగుతుంది. బర్రె నేచర్ ప్రకారం అది ఇచ్చే టైంకి ఇస్తూనే ఉంటది. ఎందుకు ఇవ్వదు? బర్రె నీ బర్రె పాలు ఇవ్వట్లేదా? పాలించి ఎన్ని కాకముందనే ప్రజాపాలన సంవత్సరం ముందు ప్రజాపాలన చేసినప్పుడు ఇంతమంది ఆడపిల్లలు కనిపించలేదా? ఇంతమంది ఆడపిల్లలు ఎన్ని కుటుంబాలు మీకు ఎందుకు కనపడతలేరు? మా ఆడపిల్లల ఆవేదన మీకు ఎందుకు వినపడతలేదు? మేడం మాకు కొద్దిగా మేము కొత్తగా మీకు తెలిసే మేము ఫుల్ బిజీ వర్క్ మీద ఉన్నాం. రాష్ట్రం మొత్తం మా చేతులు ఉంది. 4 మూలలు తిరిగే వరకలే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అక్కడ దాన్ని లేదమ్మా. నేను ఒకటే మాట అంటున్నా, ఇగో మీరు నేను నల్లగొండలో ఉన్న కోమటిరెడ్డికి అవపడతలేదా? ఈడ ఉంటాడు, ఈయనే ఉన్నాడు, మా దగ్గరకు రాడా, ఇదే టెంట్ కింద అన్నాడు. అంటే ఒక పని ఒక కథ. ఆయన మంత్రి రేవంత్ గారు వయ్యా ఇన్నవా వాళ్ళ కోపాలు ఎట్టున్నాయి, దగ్గరకు రావాలి నువ్వు. కానీ నువ్వెందుకు వస్తావులే, కానీ మా వెంకరెడ్డి సార్ వస్తారులే, ఏం కాదు. ఎందుకంటే నల్గొండే ఆయన ఎన్నో బిజీగా ఉన్నట్టుంది కొద్దిగా. వెంకరెడ్డి సారు మంత్రి సారు ఈ టెంట్ కిందనే ఇచ్చినమాట మాట. వాళ్ళు మదిలే పెట్టుకుర్రు, ఊగ మర్చిపోయేటోళ్ళు కాదు ఆడపిల్లలు అంటే. నేను మీ ఆడపిల్లల బాధలు మీకు తెలుస్తలేదు అంటారు వాళ్ళు. వింటున్నావా? నేను కూడా ఇలాకానే కూర్చున్నా. ఎందుకంటే తల్వార్ తాత వీళ్ళకి మద్దతే ఉంటా, వాళ్ళు వెనకంగానే ఉంటా ఎప్పుడు. మీరు కూడా ఇచ్చిన మాట మీరన్నమాట. రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ సీఎం కాబట్టి ఆయనకు 12 దిక్కుల పని ఉంటుంది అనుకుందాం. అయినా పట్టించుకోవాలి. ఆయన వదిలేసినా నీకైతే తెలవాలిగా సారు. ఈ గడ్డ మీదనే ఇదే టెంటు ఈయనే కూర్చొని చేస్తున్నారు సారు. వీళ్ళ మాట వీళ్ళ పనితీరు వాళ్ళు ఎక్కువ నీ కాంట్రాక్ట్ మీరు గిట్ట పట్టుకున్న పెద్ద పెద్ద కాంట్రాక్ట్ అవి అడగలే. వాళ్ళు అడుగుతురా? ఏమన్నా బంగారం ఆభరణాలు గిట్లా అడుగుతురా? లేవుగా. సమాన వేతనం
మీరిచ్చిన హామీనంటే సారు రెగ్యులరైజ్ చేద్దామని వాళ్ళు సొంతంగా ఏం అడగలే. వాళ్ళు అడిగేదానికి ఛాయ్ అంటే వాళ్ళు ఎప్పుడు చూడు రోజు పొద్దుగాల వాళ్ళు ఛాయ్ తాగుతారో తాగుతలేరు కానీ నువ్వన్న మాటకు వాళ్ళు ఛాయ్ బంద్ చేసిరట. అది చూసుకో. అగో చూసినావా అయ్యా రేవంత్ రెడ్డి గారు ఛాయ్ అన్న జోలు వెళ్తే నువ్వే గుర్తొస్తున్నావాట. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసులలో ఉద్యోగాలు మేము తీసుకునే జీతాలు రోజువారీ కూలి తీసుకునే అంత జీతాలు కూడా లేవు మావి. అంతకంటే చాలా తక్కువ జీతం మాది. రోజువారీ కూలికి వచ్చే జీతం కూడా రావట్లేదు మాకు. కోట్లు వచ్చినప్పుడు మా పిల్లలు మీరు విన్నరా? మీ కోపాలు ఇవన్నీ చూస్తుంటే అమ్మా సార్లు బిజీ గుర్రు. మీరు ఇంత ఆవేశాలతో ఉంటే ఆయన వస్తాడు ఇక. ఇవాళ చూసిండుగా రేపు వస్తాడు. నేను పోయి చెప్తా. నేను చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియజేస్తా. మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి గారు మన జిల్లే కాబట్టి సార్ మంచోడు. ఆ మంచి సార్కు మాట ఇచ్చిపోయినమాట. అయ్యా టెంట్ కింద వెంకటరెడ్డి సార్ అని ఆయనకు చెప్తా. మరి ఆయన రేపన్న ఏమన్నా వచ్చి మీకు ఇస్తుండొచ్చు. కానీ చూడురా ఒకరోజు అయితే చూడరు. మరి రేవంత్ రెడ్డి వెంకటరెడ్డి సారు మంత్రి గారు మీరు వచ్చి మీరిచ్చిన మాటను నిలబెట్టుకోరు. రేవంత్ రెడ్డి అంటే తర్వాత చూద్దాం కానీ మీరు కూడా ఇచ్చారట. అది చూస్తారని ఆ మాట కోసం ఎదురు చూస్తారు. ఒకవేళ వీళ్ళు ఇవ్వలేదు అనుకో చెప్పురా మా అందరు చెప్పురే. మీకు రెగ్యులరైజ్ చేయకపోతే మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మీరేమైనా చేసేది ఉందా? విన్నావా సారు? మీరిచ్చిన మాట నెరవేర్చకపోతే మరో ఉద్యమం, తెలంగాణ ఉద్యమం రాష్ట్రం కోసం ఎన్ని అయితే పోరాటం ఎంత అయితే ఉర్రెత్తున ఊగిందో అంతకు డబలే అవుతుంది అని అంటారు. అనేది వాళ్ళు ఆడపిల్లలు. ఆడపిల్లలు అంటే ఒక కుటుంబం చక్కగా నడవాలంటే ఎట్లుంటుందో తెలుసుగా. వాళ్ళతో పెట్టుకోవద్దు సారు, వెంకరెడ్డి సారు, రేవంత్ రెడ్డి సారు. మీరు ఇది తక్షణమే వాళ్ళకి నెరవేరిస్తే మంచిగా ఉంటుందని తెలియజేస్తూ మీరందరూ చూస్తూనే ఉండండి ఈ తల్వార్ తాత టీవీ.